నేటి సద్భావన. మనల్ని నిత్య నూతనం చేస్తూ పునరుజ్జీవితాన్ని ఇచ్చే విధంగా హృదయాల్లో ప్రతిరోజు ఈ జయంతి పండుగ జరుగుగాక అంటున్నారు. ఎవరిది జయంతి అంటే February 18 రామకృష్ణుల వారి జయంతి అనమాట. రామకృష్ణ పరమహంస జయంతి, ఆ రోజు పుట్టినరోజు అనమాట. ఆ సందర్భంగా ఇది ఇచ్చారనమాట. కాబట్టి మనల్ని నిత్యనూతనం చేస్తూ పునర్జీవితాన్ని ఇచ్చే విధంగా హృదయాల్లో ప్రతిరోజు ఈ జయంతి పండుగ జరుగుగాక అంటున్నారు. కాబట్టి ఆ రోజు మనం జయంతి అన్నప్పుడు మనం ఆ రోజు స్పెషల్గా ఆలోచిస్తాం. ఆ రోజైనా కనీసము ఆ రామకృష్ణ పరమహంస గురించి ఆలోచిస్తాం. అయ్యో ఈరోజు బర్త్డే కదా ఈయనది, ఎటువంటి ఇంట్లో పుట్టాడు, తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎట్లా ఆయనకు అంత భక్తి వచ్చింది, ఏ వయసు నుంచి వచ్చింది, ఎప్పుడు ఆయన అంత తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు, అట్లాంటివన్నీ మనము అర్థం చేసుకుని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ ఊర్లో నాటకాలు వేస్తూ ఉంటారు కదా, పాతకాలంలో మన ఊర్లలో కూడా నాటకాలు ఆడేవాళ్ళు కదా. అట్లా నాటకాలు వేస్తూ ఉంటే అందులో శివుడి పాత్ర వేయడానికి ఎవరో రాలేదంట, శివుడి పాత్ర వేయాల్సిన మనిషి రాలేదు. అప్పుడు ఏం చేశారంటే రామకృష్ణ పరమహంసని అడిగారంట, చిన్న బాబు అనమాట, నువ్వు వచ్చి ఊరికే కూర్చోవడమే కదా, అక్కడ శివుని వేషం వేసుకొని కూర్చోవడమే కదా అని చెప్పి అడుగుతారనమాట. సరే అని ఆయన కూర్చుంటాడు. కూర్చొని ఆయన ఏం చేస్తాడంటే ఇంకా సమాధిలోకి వెళ్ళిపోతాడు అనమాట, ధ్యానంలోకి వెళ్ళిపోయి ఇంకా మైమర్చిపోతాడు. అది స్టేజ్ అని కూడా మైమర్చిపోతాడు. అంత చిన్న బాలుడికే అంత ధ్యాన శక్తి ఉంటుందన్నమాట. అంత సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఇంకేం లేదు, అందరూ వెళ్ళిపోతారంట. ఇంకా నాటకం మానేసి చూడడం, ఎందుకంటే ముందుకు కదలాలి కదా, నాటకం ముందుకు కదలడం లేదనమాట. ఆ అబ్బాయి అలా కూర్చుండిపోయి ఇంకా భగవంతునిలో లీనమైనట్టుగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడంట. ఎవరు పిలిచినా పలికినా కదిలిచ్చినా లేవట్లేదంట. అంటే చూడండి ఎంత వాళ్ళ హృదయం. మనం ఎంత కష్టపడినా ఒక్క క్షణం, గంట జపం చేస్తే ఒక్క క్షణం మనకి కొంచెం భగవంతుడున్నాడు అనే స్పృహ కొంచెం కలుగుతుంది. అది మనం సామాన్య మానవులం కాబట్టి, వాళ్ళు దైవాంశ సంభూతులు కాబట్టి దేవుడే అలా దిగి వచ్చాడు కాబట్టి ఆయన అలా కూర్చోగానే, శివుడి వేషంలో కూర్చోగానే సమాధిలోకి వెళ్ళిపోయాడంట. ఇంకా అంతా నాటకం క్యాన్సిల్ చేసేసి అందరూ వెళ్ళిపోయారంట. ఆయన రాత్రంతా అలాగే ఉండిపోయారంట. కాబట్టి అది వాళ్ళ స్థితి అది అన్నమాట. కాబట్టి ఆయన ఎప్పుడు చూసిన కాళికామాతతో అలా సంభాషణలు చేస్తూ, అన్నం తినిపిస్తూ, పిల్లి కనిపించిన పిల్లిలో కూడా అమ్మవారిని చూసేవాడంట. ప్రతి ఒక్కరిలో వెంటబడేవాడంట తినిపించడానికి ప్రసాదం పిల్లికి. కాబట్టి ఎన్నో ఉన్నాయన్నమాట ఆయన గురించి చెప్పుకోవడానికి. ఇంకా మనకి అంత టైం సరిపోదు ఇప్పుడు. కాబట్టి అట్లా ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి భూమికల్లో విహరించాడనమాట. సో భక్తిలో ఇన్ని భూమికలు ఉంటాయి. భక్తిలో స్టేజెస్ అనమాట. మామూలుగా పూజ చేసేసి పక్కకి వెళ్ళిపోతున్నామా, లేదు కాసేపు మనం సంభాషణ చేస్తున్నామా, ఇంకా ఇట్లా నీకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయా, నువ్వు ఈరోజు మాట్లాడి ఏదన్నా నువ్వు అప్లికేషన్ పెట్టావనుకో అమ్మవారికి, అంటే ఒక మాట అడిగావు, ఇది ఇలా ఉందమ్మా అని చెప్పేసి, ఆయన వెంటనే ఈరోజు రేపు వెంటనే సొల్యూషన్ వచ్చిందా నీకు, ఇట్లా స్టేజెస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనము విడదీయరాని అనుబంధం, అది ఫోటో అవ్వచ్చు, విగ్రహం అవ్వచ్చు, అంత విడదీయరాని అనుబంధంలోకి వెళ్ళిపోతాం అనమాట. అట్లా మెల్లమెల్లగా మనము శుద్ధ భక్తులుగా తయారవ్వాలని చెప్తున్నారు అనమాట. పాఠం: శ్రీరామకృష్ణులు అవతార పురుషుడు. ఆధ్యాత్మిక బోధనలను అనుభవ రూపంలో తెలియజేసిన విశ్వవ్యాప్తమైన ఒక మార్గమే శ్రీరామకృష్ణుల అవతార స్వరూపం అనమాట. ఆయన అన్నిటినీ చూశాడు. ముస్లింల యొక్క పద్ధతిని చూశాడు, క్రిస్టియన్ల యొక్క పద్ధతిని చూశాడు, అన్నీ చూశాడు అనమాట. అన్నీ చూసి అన్ని మార్గాలు ఒక్కటే, భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళటానికి అన్ని మార్గాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనం అప్స్టేర్ మీదకి వెళ్ళాలి, మిద్దెపైకి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మెట్లుంటే మెట్ల మీద నుంచి వెళ్తాము, లేదా ఒక్కొక్కరు ఒక రకంగా వెళ్ళొచ్చు కదా. మెట్ల మీద వెళ్ళొచ్చు, ఒక నిచ్చెన వేసుకుని నిచ్చెన మీద ఎక్కి వెళ్ళొచ్చు, లేదా ఒక తాడు ఉంటే తాడును పట్టుకుని పైకి వెళ్ళొచ్చు. అట్లా రకరకాలుగా ఎట్లయితే మనం పైకి చేరుకుంటామో అట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి నమ్ముతున్నారు, ఒక్కొక్కరు ఒక మతంలో పుట్టారు, వాళ్ళ మతం చెప్పేదాన్ని నమ్ముతున్నారు. అట్లా అందరూ ప్రయత్నించేది ఒకే భగవంతుని చేరుకోవడానికి అని చెప్తున్నారు అనమాట. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఇప్పుడు వాటర్ ఉంది, మనం కొంతమంది వాటర్ అని పిలుస్తాము, నీళ్లు అంటాము, పానీ అంటాము, కానీ ఉన్నది అక్కడ ఒకటే పదార్థమే కదా. అట్లా భగవంతుడు కూడా ఒక్కడే, మనం రకరకాల మార్గాల గుండా వెళ్తున్నాము, ఏం తప్పులేదు, ఎన్ని మార్గాలు ఉన్నా తప్పులేదు అంటారు ఆయన. ఎన్నైనా ఉండొచ్చు, ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మార్గాలు కూడా ఉండొచ్చు అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మనం 6 మంది ఉన్నామంటే 6 మందికి 6 రకాలైన మైండ్ సెట్స్ ఉంటాయి కదా.
6 మందికి రకరకాలైన 6 రకాల దేవుళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటాము. ఒక్కొక్కరు ఒక రకమైన దేవుడిని ఇష్టపడతాము. మార్గం కూడా వేరే ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారు, ఊరికే మేము మా డ్యూటీ మేము బాగా చేసేస్తా ఉన్నాము, మా జాబ్ మేము అది కర్మయోగం, మేము బాగా చేసాము, ఇదే పూజ అనుకుంటారు, మాకు పూజ చేసేయడానికి టైం లేదు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, బాగా అలంకారం చేసి బాగా నైవేద్యాలు చేసి, ఒక్కొక్కరికి ఒకరు అంటే ఇష్టం అనమాట. కొంతమందికి బాగా జపం చేసుకోవడం ఇష్టము, కొంతమందికి మెడిటేషన్ చేసుకోవడం ఇష్టం. కానీ అందరూ ప్రయత్నం చేస్తూ ఉండేది దేనికోసము? భగవంతుని, ఒకే ఒక భగవంతుని చేరుకోవడానికి అనమాట. కాబట్టి మనకి కొంతమంది గురువులు ఏం చెప్తారు, కొంతమంది వైష్ణవులు ఉంటారు చూస్తారా, విష్ణువుని మాత్రమే పూజించేవాళ్ళు, వాళ్ళు శివుణ్ణి పూజించకూడదు అని అనుకోకూడదు, శివుణ్ణి పూజించేవాళ్ళు విష్ణువుని పూజించకూడదు అని అనుకోకూడదు అనమాట. తెలియక కొంతమంది మూర్ఖంతో ఇప్పటికీ కూడా అట్లా ఉంటున్నారు. కానీ అది తప్పు అనమాట. నిజంగా నువ్వు భగవంతుడిని ఇష్టపడేవాడితే అన్ని రూపాల్లో ఇష్టపడతావు. పక్క వాళ్ళు ఇష్టపడుతుంటే కనీసము వాళ్ళని ఖండించవు అనమాట. అప్పుడు అది నీది శుద్ధ భక్తి అని అర్థం అనమాట. నువ్వు అందరినీ అర్థం చేసుకుంటున్నావు, అందరినీ హక్కున చేర్చుకుంటున్నావు అంటే అదే రామకృష్ణ పరమహంస చూపించినటువంటి దారి అనమాట. అందుకే రామకృష్ణ మఠంకి వెళ్తే అక్కడ గోడ మీద అన్ని చుట్టుపక్కల మొత్తం అన్ని సింబల్స్ ఉంటాయన్నమాట. జైనులు, బౌద్ధులు, ఇలా జొరాస్ట్రియన్లు, రకరకాలుగా సిక్కులు, అందరి మతాల యొక్క సింబల్స్ ఉంటాయన్నమాట. ముస్లిమ్స్ అయితేనేమి, క్రిస్టియన్స్, అందరివి ఉంటాయి. అంటే అన్నీ ఒకటే. మనం మానవులు ఒక్కొక్కరం ఒక్కొక్క దారిలో వెళ్తున్నాం అంతే. ఒకరి ముందు ఒకరి వెనుక చేరుకోవచ్చు, అంతేగాని తప్పేం లేదు అని చెప్పడానికే అవన్నీ ఆయన అవలంబించి చూశాడనమాట. ఆయన జీవితంలోని కరుణరసాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కూడా ఆయన అడుగుజాడలను అనుసరిస్తూ ముందుకు సాగాలి. భగవంతుడు వారు వీరు అనే భేదం లేక సర్వమానవాళి ఎడల ఒకే విధమైన కరుణరసాన్ని ప్రసరింపచేస్తూనే ఉంటాడు. కాబట్టి భగవంతుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు. కాకపోతే మనం సాధన చేసే దాన్ని బట్టి మనకు ఫలితం ఉంటుంటుంది అనమాట. మనం ఎంత తీవ్రంగా తపిస్తున్నామో ఆయన కోసం అనే దాన్ని బట్టి ఆయన దర్శనం ఇస్తూ ఉంటాడు, మనకి ఆయన నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడు. మనం ఏ ప్రయత్నం లేకుండా ఉంటే ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు, అంతే అనమాట. ఆయన అనుగ్రహం ఉంటుంది కానీ మన మీద కురవదనమాట. మనము అడ్డు పెట్టేసుకున్నాము అన్నట్టు అనమాట. అదే అంటారు, తెరచాప తొలగించండి, నేను అందరి మీద భగవంతుడు ఒకే అనుగ్రహం చూపిస్తున్నాడు, తెరచాప తొలగించుకోండి అని చెప్తారనమాట. అది భగవంతుడు వారు వీరు అనే భేదం లేక సర్వ మానవాళి ఎడల ఒకే విధమైన కరుణరసాన్ని ప్రసరింపచేస్తూనే ఉంటాడు. కరుణామయ కాంతిని అందిపుచ్చుకోగలగడం మన మీదే ఉంది. కాబట్టి ఆయన ప్రసరించే కాంతిని అర్థం చేసుకోవాలి అంటే మనం రెడీగా ఉండాలన్నమాట. దానికి అమ్మ మ్యూట్ పెట్టుకోండి, ఎవరో 799 రాగానే మ్యూట్ పెట్టుకోండి, రికార్డ్ అవుతుంది కదా, లేదంటే రెడ్ బటన్ నొక్కేయండి. చాలా శ్రద్ధ ఉండాలన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ చాలా ఉండాలి. చెప్పిన తర్వాత పెట్టుకోవడం కాదు, ఆల్రెడీ వచ్చారు కదా క్లాస్కి, అంత శ్రద్ధ ఉంటేనే అది ఎక్కుతుంది, అది వంట పడుతుంది అనమాట. లేకపోతే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది బ్రహ్మహత్య పాతకం, అంత పాపం వస్తుంది అని చెప్తాడు. ఎందుకంటే ఈ కలియుగంలో భగవంతుని గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉండడమే తక్కువ. కాబట్టి దాన్ని మనం డిస్టర్బ్ చేసే హక్కు ఎవరికి లేదు అని చెప్తారు. చాగంటి గారు చెప్పింది, నేను చెప్పింది కాదనమాట. ఎన్నోసార్లు అనుకున్నాం మనం. కాబట్టి మనము ఇట్లాంటి క్లాసెస్కి వచ్చేటప్పుడు ముందే మేము చెప్తుంటాం కదా, 9 o'clock మాకు జపసాధన అంటే 8:30కి మేము లోపలికి ఎంటర్ అయితే గేట్ దగ్గరే మ్యూట్లోకి వెళ్ళిపోతుంది ఫోన్, అంతే అనమాట. క్లాస్లోకి వెళ్ళిన తర్వాత కాదు, గేట్ దగ్గర నుంచే. ఇంకా అంత శ్రద్ధ ఉండాలన్నమాట. చెప్పులు అక్కడ వదిలేసామంటే మళ్ళీ చెప్పులు అసలు వేసుకోమన్నమాట. అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా మఠంలో చెప్పులు వేసుకొని తిరగం. నీట్గానే ఉంటుంది, నీట్గా ఉన్నా లేకపోయినా. ఇంకా ఎందుకు అంటే అక్కడ అందరూ సాధుమూర్తులు వాళ్ళందరూ నడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క పాదధూళి కనీసం మనకు తగులుతుంది కదా అనే ఉద్దేశంతో చెప్పులు కూడా చాలామంది ధరించారనమాట. అది వైరాగ్యం అంటే, అది భక్తి అంటే. కాబట్టి చాలా శ్రద్ధగా ఉండండి. అప్పుడు ఎప్పుడూ వచ్చేవాళ్లే కదా, కాబట్టి చాలా శ్రద్ధగా ఉంటేనే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడనమాట. దానికి రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కోవాలనుకోండి, ఒక వస్తువు విలువ 1 రూపీ ఉందనుకోండి, 1 రూపీకి ఎంత ఒక పైసా తక్కువ ఇచ్చినా వాళ్ళు ఇవ్వరు కదా షాప్ వాళ్ళు. అట్లాగే నేను కొంచెం శ్రద్ధతో ఉంటాను, కొంచెం భక్తి ఉంది, కొంచెం పూజ చేసుకుంటాను అంటే భగవంతుడు మనల్ని
అనుగ్రహించడం అనమాట. దానికి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టాలో అంత పెట్టాలి, మొత్తం పెట్టేసేయాలి అని చెప్తారు. అంతే కదా, 1 రూపీ మొత్తం ఇస్తేనే మనకు ఆ వస్తువుని ఇస్తారు, అట్లే కదా. కాబట్టి భక్తిలో కూడా నువ్వు భగవంతుని పొందాలి అంటే ఎంత శ్రద్ధ అవసరమో అంత మొత్తం పెట్టేయాలన్నమాట. కొంచెం పెట్టాను, నేను ఈరోజు కొంచెం పెడతాను, రేపు కొంచెం పెడతానంటే కాదు. నువ్వు ప్రతిరోజు ఒకే రకమైన శ్రద్ధతో పనిచేయాలి, ఒకే రకమైన శ్రద్ధతో సాధన చేసుకోవాలన్నమాట. ప్రార్థన. ఓ మానవ రక్షక, నా హృదయాన్ని తగిన ఆశ్రయస్థానంగా మలుచు. నీ రక్షణ యొక్క అస్తిత్వం అక్కడ వ్యక్తమవుగాక. నీ ఉత్కృష్ట ఆశీర్వాదం స్వీకరించేందుకు అరమరికలు లేని వాణ్ణిగా చెయ్యి. సో ఆయన యొక్క ఆశీర్వాదం స్వీకరించడానికి మనం రెడీగా ఉండాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట. నీ నిరంతర దయను కోరుకునే నూతన భావాన్ని నాలో మేల్కొలుపు. సో నిరంతరము భగవంతుడి యొక్క దయ మన మీద ఉండాలి అని ఆ భావాన్ని నాలో కలిగించు అని అంటున్నారు అనమాట. మనమేమనుకుంటాము, వాళ్ళెవరో నా దగ్గర క్లోజ్గా ఉండాలి, వీళ్ళు క్లోజ్గా ఉండాలి, వాళ్ళు మాట్లాడాలి, అయ్యో వాళ్ళు మాట్లాడట్లేదే, వాళ్ళు నన్ను పలకరించట్లేదే, నేను ఎన్నిసార్లు పలకరించినా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను, వాళ్ళు నా ఇంటికి రాలేదే, ఇవే మన బాధలన్నీ అనమాట. అదన్నీ వదిలేయండి, మీరు భగవంతుని మీద ఆధారపడండి, భగవంతుని నిరంతరము భగవంతుడు మీలో ఉండాలని కోరుకోండి, అలాంటి భావాన్ని నాలో కలిగించు అని చెప్తున్నారనమాట. నా ఆత్మకు నీవు నిరంతర ఆవాసం కావాలి. కాబట్టి ఆత్మకు భగవంతుడే కావాలి, ఆత్మకు ఇంకా భగవంతుడు తప్ప ఇంకేది దానికి రుచించదనమాట. ఆత్మానందము భగవంతుడు ఉన్నప్పుడే వస్తుంది, భగవంతుడు మన హృదయంలోకి వేంచేసినప్పుడే వస్తుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలంటే మనం ఆత్మస్వరూపులం అనేది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నప్పుడే కదా మనం ఎప్పుడైతే దేహం యొక్క భావంలో ఉంటామో, నేను ఈ శరీరాన్ని, నేను పలానా రాధికని, నేను పలానా రూపాన్ని ఇలా అనుకున్నాం అనుకోండి, అలా అనుకుంటే మనకి అది భగవంతుడితో కనెక్షన్ ఏర్పడదనమాట. మనం ఎప్పుడైతే మనం ఆత్మస్వరూపులము అని అనుకుంటే అప్పుడు ఆయన నివసిస్తాడు మన హృదయంలో, ఆయన వచ్చి నివసిస్తాడనమాట. నాకు ఆనందం ఇచ్చేవాడివి నీవే, నీ పవిత్ర ఆనందంతో నన్ను పూరించు. అది మనము ఎవరు మనకు నిజమైన ఆనందం ఇస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మనము అది తెలుసుకుని ఉండాలి. అది తెలుసుకుని ఉన్నప్పటికీ దాని మీద స్టిక్ ఆన్ అవ్వాలన్నమాట. మాటిమాటికి మన అభిప్రాయం చేంజ్ అయిపోకూడదు. భగవంతుడి దగ్గర తప్ప నాకు ఇంకెక్కడ ఆనందం రాదు. భగవంతుడికి సంబంధించిన మాటలు విన్నప్పుడు ఆనందం వస్తుంది, ఏదైనా కీర్తనలు పాడుకున్నప్పుడు నాకు ఆనందం వస్తుంది, ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఆనందం వస్తుంది. కాబట్టి నేను ఎక్కువ టైంను వీటికి కేటాయిస్తాను అనుకోవాలి. కనీసం వీలైన వాళ్ళైనా అనమాట. వీలైతుంది, మనకి బాగానే టైం కుదిరింది, మనమేమి జాబులకు వెళ్ళట్లేదు, మనమేమి ఉద్యోగ వ్యాపారాల్లో లేము, అలాంటప్పుడు ఇంట్లో పనులు తొందరగా ముగించేసుకొని ఎక్కువ టైం భగవంతునికి కేటాయించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మనం ప్రయత్నం చేస్తుంటే మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు మన వైపు 100 అడుగులు వేస్తారని చెప్తారు కదా. కాబట్టి లాగేసుకుంటాడు ఆయన మార్గంలోకి. మనం ఈ ప్రయత్నం ఎట్లా ఉండాలంటే, చిన్నపిల్లలు నడవటం నేర్చుకునేటప్పుడు చూడండి, అలా లేసి అలా పడుతుంటారు, మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నడక వచ్చే వరకు వాళ్ళు అలాగే ప్రయత్నం చేస్తుంటారు కదా. అట్లా సేమ్ మనం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్తారనమాట. నాకు ఆనందం ఇచ్చేవాడివి నీవే, నీ పవిత్ర ఆనందంతో నన్ను పూరించు. కాబట్టి భగవంతుని యొక్క ఆనందం మనలో నిండిపోయింది అనుకోండి, ఇక మనం బయట ఆనందాల కోసం పరిగెత్తమన్నమాట. మనము ఆల్రెడీ సంతృప్తిగా ఉన్నాం, మనకు అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఎవరినన్నా అడిగారనుకోండి, ఏమీ లేని వాళ్ళు కూడా భగవంతుని మార్గంలో ఉంటే కనుక, బాగున్నానండి, భగవంతుని దయ వల్ల సంతృప్తిగా ఉన్నాను, లక్షణంగా హ్యాపీగా ఉన్నానని చెప్తారు. కాబట్టి ప్రధానికి భగవంతుని దయ వల్ల నా యాడ్ చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు. పిల్లలు బాగున్నారంటే భగవంతుని దయ వల్ల బాగున్నారండి, ఆరోగ్యం బాగుంది అంటే భగవంతుని దయ వల్ల ఆరోగ్యం బాగుందండి, ఇలా చెప్తుంటారు. అంటే వాళ్ళు ప్రతిదాన్ని భగవంతుని కనెక్ట్ చేసి ఉన్నారనమాట. అట్లా చేసినప్పుడే భగవంతుడు నిజంగా మన హృదయంలో వచ్చి ఆసీనులు అవుతారనమాట. కాబట్టి నాకు ఆనందం ఇచ్చేవాడివి నీవే, నీ పవిత్ర ఆనందంతో నన్ను పూరించు. నాకు శాంతిని వసిగేవాడివి నీవే, నీ అవిచ్ఛిన్న శాంతిని నాపై కురిపించు. అవిచ్ఛిన్నంగా అనమాట. ఈరోజు శాంతిగా ఉండడము, రేపు మళ్ళీ మనకి ఏదో అలజడిగా ఉండడము, మళ్ళా ఇంకో రోజు శాంతిగా ఉండడం, ఇంకో రోజు మళ్ళీ ఏదో భయంగా దిగులుగా ఉండడము, అట్లా కాదనమాట. నిత్యము ఆనందమే ఇచ్చేవాడే భగవంతుడు అనమాట. కంటిన్యూస్ ఫ్లో అనమాట. ఆనందము కంటిన్యూగా, ఒక ఆనందం నుంచి ఇంకొక, ఇప్పుడు ప్రతిరోజు మన ఇంట్లో ఒక గుడ్ న్యూస్ ఈరోజు వచ్చింది, రేపు మళ్ళీ గుడ్ న్యూస్, ఎల్లుండి మళ్ళీ గుడ్ న్యూస్ అనుకోండి, ఎట్లా ఉంటుంది చెప్పండి ఆ ఇంట్లో వాతావరణము?
అదే అనమాట భగవంతుడు అంటే. అట్లా ప్రతిరోజు నీకు తెలియకుండా నీకు అర్థం కాని ఆనందాలు ఎన్నో ఉంటాయి ప్రపంచంలో. మనకి ఇంతేనా అని అనుకుంటాం జీవితం అంటే. మనకు ఆనందం అంటే ఇంకేదో వస్తువుల్లోనో, డబ్బులోనో, పదవిలోనో, ఏదో పేరు ప్రతిష్టల్లోనో ఉందనుకుంటాం. కానీ అది ఏమీ లేదు, అది ఎక్కడ లేదు. నేను ఇస్తాను నీకు ఆనందము అని భగవంతుడు అక్కడ రెడీగా ఉన్నాడు. మనము ఆయన వైపు మళ్ళాలన్నమాట. అది చేయమంటున్నారు. రామకృష్ణ పరమహంస జయంతి వేడుక రోజుగా మనం ఇది చెప్పుకుంటున్నాము. సో సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జయ రామకృష్ణ.